పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం పవిత్రాత్మతో పయనించిన సిమియోను. పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు దేవుని యందు ఆశ కలిగి ఉంటారు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారు, అద్భుత కార్యాలు చేయగలుగుతారు. ఆశ్చర్య కార్యాలతో వాళ్ళ జీవితం పరిశుద్ధాత్మ దేవుడు ముంచెత్తుతుంటాడు. ఎవరెవరైతే పవిత్రాత్మకు లోబడి ఉంటారో వారందరూ దేవుని యొక్క అద్భుత కార్యాలను చవిచూడడమే కాక దేవుని యందు ఆనందించగలుగుతారు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, ఆ దినములలో భక్తుడైన సిమియోను ఉండెను, అతని యందు పవిత్రాత్మ ఉండెను. అతడు ఇశ్రాయేలీయులు నిరీక్షణకై వేచి చూసెను. పరిశుద్ధాత్మ అతని యందు ఉందంటే ఎంతటి ధన్యుడో చూడండి ప్రియులారా. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, జ్ఞాన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తున్నాడు. భద్రమైన అభ్యంగనం ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలోనికి వస్తున్నాడు. పాప సంకీర్తనలో ద్వారా పాపాలు పరిహరించబడ్డాక మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. దివ్య సత్ప్రసాదము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వేంచేస్తున్నాడు. రోగుల అభ్యంగనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. జ్ఞాన వివాహము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడు. మన అనుదిన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో పయనిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఉనికిని మనం గమనించగలుగుతున్నామా? పవిత్రాత్మ శక్తిని మనము గ్రహించగలిగి దానిని సేవకై వినియోగించగలుగుతున్నామా? పవిత్రాత్మ అతని యందు ఉండెను. నిజమే ప్రియులారా, మనందరి యందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన్ని ఎంతవరకు మనం అడగగలుగుతున్నాం? ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఎంతవరకు సహవాసం చేయగలుగుతున్నాం? పరిశుద్ధాత్మ దేవునితో ఎంతవరకు దైవరాజ్య విస్తరణకై నిరంతరం కృషి చేయగలుగుతున్నాం? పవిత్రాత్మ ప్రేరణ ద్వారా దేవుని ఆలయంలోకి వెళ్ళేడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవాలయంలోకి వెళ్ళిన సిమియోను గొప్ప కార్యాలు చూసాడు. ఏంటంటే, బాలయేసుని చూడగలిగాడు. దేవాలయానికి వెళ్ళాలంటే మన యందు పరిశుద్ధాత్మ ఉండాలి. పవిత్రాత్మ లేనప్పుడు దేవాలయానికి వెళ్ళబుద్దేదు, పరిశుద్ధ గ్రంథం చదవబుద్దేదు, ప్రార్థన చేయబుద్దేదు, దేవుని కార్యాల్లో పాలు పంచుకోబుద్దేదు, దేవుని మాటలు వినబుద్దేదు. కావున పవిత్రాత్మతో సహవాసం ద్వారానే మన జీవితాలు ధన్యమవుతాయి. పవిత్రాత్మ ప్రేరణ ఈనాడు ఎంతమంది పరిశుద్ధ ఆలయంలోకి వెళ్తున్నాం? పవిత్రాత్మ ప్రేరణ ఎంతవరకు మనం దేవుని కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం? పవిత్రాత్మ మన యందు ఉన్నప్పుడు మన జీవితం ఆనందభరితంగా ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ మన యందు ఉన్నప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఎందుకంటే పవిత్రాత్మ వరాల ద్వారా మనం దేవుని యొక్క రాజ్య విస్తరణకై పాటుపడగలం, దేవుని కార్యాలు చేయగలం. అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతనే శిష్యులందరికీ, మీరు వెళ్ళి భూదిగంతముల వరకు నా సువార్తను ప్రకటించండి, మీ బోధన యథార్థమని నేను నిరూపింతును అద్భుతముల ద్వారా అని ప్రభు పలికి ఉన్నారు. ఇక్కడ భక్తుడైన సిమియోను పవిత్రాత్మ ప్రేరణ ఆయన ప్రతి కార్యము చేయగలిగాడు. అందుకే పరిశుద్ధాత్మ చెప్పింది, నా కుమారుణ్ణి చూసి వరకు, యేసు ప్రభుని బాలయేసుని చూసి వరకు మరణింపడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసాడు. మనకి ఎప్పుడు మరణం వస్తుంది, ఎప్పుడు రాదు అనేది పవిత్రాత్మతో సహవాసం చేసినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. పరిశుద్ధాత్మతో మనం మాట్లాడగలుగుతున్నప్పుడు పవిత్రాత్మ చేసే గొప్ప కార్యాల ద్వారా మన జీవితం ఫలభరితంగా ఉంటుంది ప్రియులారా. అందుకే భక్తుడైన సిమియోను బాలయేసుని చేతిలోకి తీసుకొని ఆనందించి ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ప్రయాణం చేస్తుంటామో మనం జీవితాలు ఆనందభరితంగా తయారవుతాయి,
ఫలభరితంగా తయారవుతాయి, దేవునికి ఇష్టమైన జీవితాలుగా తయారవుతాయి. అందుకే ప్రతిరోజు కొంతసేపు పరిశుద్ధాత్మ దేవుడా, నా జీవితంలో మీరు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నారు, నా జీవితాన్ని ఏ రీతిగా నడపాలనుకుంటున్నారని పరిశుద్ధాత్మక మనం కానీ దాసోహమైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. కావున సిమియోను వలె మనం కూడా పరిశుద్ధాత్మతో ప్రయాణం చేయడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క కృపానుగ్రహాలు పొందుకుందాం, జీవితాన్ని ధన్యం చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.